13వ తారీఖు మన దేశ భవిష్యత్తుని మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఎలక్షన్గా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలకి ముఖ్యంగా ఒక విషయం తెలియాలి. ఎందుకంటే భారతదేశానికే అన్నం గిన్నెగా అన్నదాతలు ఈరోజు మన ముందున్నారు. వారందరూ కూడా రేపు జగన్ ప్రభుత్వం వస్తే చాలా విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేంటంటే ల్యాండ్ ఇప్పుడు టైటిల్ యాక్ట్ అని భూమి యాజమాన్యపు హక్కుల పత్రం బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా మన పాస్ పుస్తకం మన పేరు మీద ఉండి మనం ఏదైనా పెళ్ళైనా మనకి ఆరోగ్యం బాగలేకపోయినా మనకి ఇబ్బందులైనా బ్యాంకులో పుస్తకాన్ని పెట్టుకొని మనం లోన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనకు అవసరమైతే దాన్ని అమ్ముకునే పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ చేసినటువంటి సూచనలు పక్కన పెట్టి ఈరోజు జగన్ పాదయాత్రలో నేను ఒక మాట మీకు అందరికీ చెబుతూ ఉంటాను. అందరికీ తెలుసు, నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూశాను అంటే పాదయాత్రలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ మన భూములు కానీ అన్నిటిని ఆయన చూసి లెక్క కట్టుకొని ఈరోజు చట్టబద్ధమైనటువంటి కబ్జా చేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ టైటిలింగ్ యాక్ట్లో ఇప్పుడు మీకు ఏదైనా ఒక సమస్య వస్తే మీరు మనకు అద్దెంకులో ఉన్నటువంటి సివిల్ కోర్టుకో జిల్లా కోర్టుకో హైకోర్టుకో వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ యాక్ట్ వస్తే కోర్టుల పరిస్థితిని పక్కన పెట్టి కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేకుండా టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని ఒకరిని నియమించి, అది కూడా మన కేంద్ర ప్రభుత్వం సూచించిందంటే ఒక అధికారం చెబితే దానికి సెక్షన్ 13 ప్రకారం ఏ వ్యక్తినైనా నియమించుకోవచ్చు అని వ్యక్తులను అందులో పొందపరిచి ఆ యాక్ట్ కూడా తోటాపడిచాడు. అదేవిధంగా మనకు అప్పీలేట్ అధికారి డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే జిల్లా స్థాయిలో ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారిని కానివ్వండి, రిటైర్డ్ జిల్లా జడ్జీలు కానివ్వండి నియమించే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేసి జేసీ స్థాయి వాళ్ళని బ్యూరోక్రసీని పెట్టి అక్కడ కూడా జ్యుడిషియల్ ప్రాసెస్ని పక్కన పెట్టి తన యొక్క మాట అయినటువంటి బ్యూరోక్రసీని చెప్పు చేతల్లో ఉండేవాళ్ళని తీసుకొచ్చుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మనకేదైనా ఒక సమస్య వస్తే ఆ యాక్ట్ మీద మనం హైకోర్టుకి పోయేటప్పుడు అపీల్ అంటే అధికారం ఉండేది. ఈరోజు అపీల్ అధికారాన్ని తీసేసి ఓన్లీ రివిజన్ అధికారం అంటే అక్కడ పరిశీలించేటువంటి పరిస్థితిని పెట్టారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక చట్టబద్ధమైనటువంటి పాలన కోర్టులకు ఉన్నటువంటి పరిమితిని తీసేసి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈరోజు పోలీసు వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా అదిరించి బెదిరించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశాడో రేపు రాబోయే రోజుల్లో తన యొక్క అధికారం మొత్తాన్ని కూడా తన చేతుల్లో తీసుకొచ్చి పేదవారి భూముల్ని చిక్కినట్టు దక్కినట్టు బుక్కినట్టు ఎక్కడికక్కడికి చేసేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ భూ పతిరాసుడికి మనం అందరం కూడా ఓట్లనే ఆయుధం ద్వారా అతనికి బుద్ధి చెప్పి రాబోయే ఎలక్షన్స్ లో అద్దెకి అక్షర క్రమంలో ఫస్ట్ కాబట్టి మెజార్టీలు కూడా మనం రాష్ట్రంలో మా దివంగత నేత నర్సయ్య గారి 1,00,000 మెజార్టీని బద్దలు కొట్టి రవికుమార్ గారి 1,00,000 మన రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ మనకి 94లో ఒక సెంటిమెంట్ ఉంది. దివంగత